హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఇంట్లోనే ఈజీగా పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మనం చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. ముందుగా 5-6 కట్టల పాలకూరని తీసుకొని ఇలా ఆకుల వరకు తెంచి కడిగి ఉంచాలి. వీటిని కాస్త ఉప్పు నీళ్ళల్లో కడిగితే బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మరుగుతున్న వాటర్లో వేసి 5 నిమిషాలు బాయిల్ చేయాలి. చూడండి, మనకు పాలకూర సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీ పట్టుకుందాం. దీంతో పాటు ఒక 4 పచ్చిమిర్చిలు కూడా వేసి మిక్సీ పట్టాలండి. ఫైన్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక అందులో మనము ముందుగా కాస్త చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా వీటన్నింటిని ముందుగా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నానండి. వాటన్నింటిని అందులో వేసి అవి కాస్త చిటపటలాడేటప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, మనకి ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయాలి. ఇక్కడ నేను 2 టమాటాలని కట్ చేసి పెట్టానండి. వీటిని బాగా మగ్గించాలి. టమాటా మనకు త్వరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ యాడ్ చేయాలండి. దానికోసం నేను రుచికి సరిపడ్డ సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని వీటిని బాగా మగ్గించాలి. చూసారు కదండి, మనకు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది కాస్త మగ్గాక అందులో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిపై మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. మనకు ఆకుకూరలు వండేటప్పుడు రెస్టారెంట్లో అయినా సరే, బయట హోటల్స్లో అయినా సరే మనకు గ్రీన్గా కనిపిస్తుంది కదండి. మనం ఇంట్లో చేస్తే మాత్రం కాస్త రెడ్గా వస్తుంది. ఎందుకంటే మనం మూత పెట్టి చేస్తాం కాబట్టి మనకు ఆకుకూర అనేది రంగు మారుతుంది. అలా మనకు ఆకుకూరలు గ్రీన్గా రావాలి అంటే మూత పెట్టకుండా చేస్తేనే మనకు ఆకు రంగు అనేది మారకుండా ఉంటుంది. కాకపోతే మనం మార్నింగ్ ఫాస్ట్గా చేస్తాం కాబట్టి నేను ఇక్కడ మూత పెట్టి చేస్తున్నానండి, త్వరగా మగ్గిపోతుందని. మీరు కావాలంటే మూత పెట్టకుండా చేయండి, మనకు మంచి రంగులో వస్తుంది. మూత తీసి చూద్దామండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేయాలి. వేసి వీటిని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుందాం. చివరగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి కానీ, పరాటా కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.
బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.